ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి పక్కన శేషపాన్పుపై విశ్రాంతి తీసుకుంటూ విష్ణు ఒకసారి చిరునవ్వు నవ్వాడు. లక్ష్మీదేవి గమనించి, ప్రభు, ఏ ఆలోచన మిమ్మల్ని ఇలా నవ్వించింది అని అడిగింది. విష్ణువు భూలోకం వైపు చూపించి, కొన్ని చీమలు వరుసగా నడుస్తున్నాయి చూడు లక్ష్మి అని ఇలా చూపెడతాడు. లక్ష్మి, ఈ చీమల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కప్పుడు ఒక ఇంద్రుడు. లక్ష్మీదేవి ఆశ్చర్యపోయింది. దేవలోకాధిపతి ఇంద్రుడు చీమగా పుట్టాడా? అప్పుడు విష్ణువు ఇలా అంటాడు, ఇంద్రుడు దేవలోకానికి రాజు, అసురులను జయించిన వీరుడు. కాని తాను గొప్పవాడని, తనతో సమానులు ఎవరూ లేరు అని అనుకునేవాడు. ఆ అహంకారం పరాకాష్ఠకు చేరినప్పుడు అతని శక్తి క్షీణించింది. అతని సింహాసనం కరిగిపోయింది. అతని ఆత్మ మళ్లీ జన్మించింది, పక్షిగా, పురుగుగా, ఒక చీమగా. ఈ ఇంద్రుడు మొదటివాడు కాదు, చివరివాడు కాదు. లక్ష్మి, అనేక మంది వచ్చారు వెళ్ళారు, కానీ ఆత్మ ప్రయాణం ఆగదు అని అన్నాడు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నారాయణాయ అని కామెంట్ చేయండి.